every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. We are two nations, we are not one nation. So because of that, our forefathers, they ఇతను రీసెంట్ గా పాకిస్తాన్ కి అయితే అంటే పాకిస్తాన్ ఆర్మీకి చీఫ్ కావడం జరిగింది. ఇతనైతే ఈ విధంగా కామెంట్ చేశాడు. ఇతని పేరు వచ్చేసి హాసిమ్ మునీర్. ఇతను రీసెంట్ గానే ఆర్మీ చీఫ్ అయ్యాడు. ఇతను ఏం కామెంట్ చేశాడంటే ఫస్ట్ గా అంటే మీరు ఫస్ట్ చూసింటారు, మీకు క్లారిటీ చేస్తాను. ఏంటంటే హిందూస్ ని ముస్లిమ్స్ ని డిఫరెంట్ చేసి అంటే మన ఇండియాని పాకిస్తాన్ తో ఈక్వాలిటీ చేసి అతను ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అతను ఏమంటున్నాడంటే వాళ్ళ అంబిషన్స్ వేరు, అంటే హిందూస్ అంబిషన్స్ వేరు, ముస్లిమ్స్ అంబిషన్స్ వేరు. వాళ్ళ కల్చర్ డిఫరెంట్, మన కల్చర్ డిఫరెంట్, మన థాట్ ప్రాసెస్ డిఫరెంట్, వాళ్ళ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ అని ఈ విధంగా అయితే హిందూస్ గురించి ఈ విధంగా అయితే కామెంట్ చేశాడు. ఇతను చాలా కామెంట్స్ చేశాడు. ఇది ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ టాపిక్ మాట్లాడదాం. ఫస్ట్ మనం ఇతని గురించి తెలుసుకుందాం. ఇతని గురించి ఏమి ఉండదు, ఎందుకంటే పాకిస్తాన్ లో ఆర్మీని ఎలా చూస్తారో ఫస్ట్ మనం ఇది క్లారిటీ చేసుకుందాం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయితే అంటే మొత్తం పాకిస్తాన్ ని వాళ్ళే కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే పైన ఒక లీడర్ ని పెడతారు, మొత్తం వీళ్ళే డిసిషన్స్ తీసుకుంటారు. వాళ్ళు ఏమన్నా డిసిషన్స్ తీసుకోవాలంటే కూడా వీళ్ళని అడిగి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ సివిలైజేషన్ దగ్గర నుంచి వాళ్ళు ఈ విధంగానే కంటిన్యూ అవుతున్నారు. ఆర్మీనే టోటల్ కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ మనం ఒకటి క్లారిటీ చేసుకోవాలి, ఏంటంటే పాకిస్తాన్ మొత్తం రూల్ చేసేది ఆర్మీనే. కానీ పాకిస్తాన్ ఏదైనా బడ్జెట్ అనౌన్స్ చేసినా మొత్తం వీళ్ళ జోలు నింపుకున్నాకే వేరే ఖర్చులు అంటే దేశంలో వేరే దాంట్లోకి ఉపయోగిస్తారు. ఈ విధంగా ఉంటుంది పాకిస్తాన్ లో ఆర్మీ పరిస్థితి. ఇతను పాకిస్తాన్ లో ఒక్కటే తీసుకోరు మనీ అనేది, వేరే దేశాల నుంచి కూడా వీళ్ళకి ఫండ్స్ వస్తాయి. ఎందుకంటే రేపు ఇండియా పైన అంటే ఇండియాని ఏదో ఒకటి అటాక్ చేయని చైనా నుంచి ఫండ్స్ వస్తాయి. ఈ విధంగా ఉండేవాళ్ళు, ఈ విధంగా మనీ తీసుకునే వాళ్ళు మన కల్చర్ గురించి, మన ఇండియా గురించి అయితే ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా అయితే ఫస్ట్ టాపిక్ మీ క్లారిటీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇతను సెకండ్ పాయింట్ ఏం మాట్లాడాడో తెలుసుకుందాం. बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. ఇతను ఏమంటున్నాడంటే మన పిల్లలకి అంటే పాకిస్తాన్ లో ఉన్న పిల్లలకి ఇండియా గురించి చెప్పండి, అంటే మన పాస్ట్ లో ఏం జరిగింది, ఇండియా మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అని ఇతనైతే వాళ్ళ పిల్లలకి చెప్పండి అని ఈ విధంగా చెప్తున్నాడు. అసలు ఇతను ఏం మాట్లాడుతున్నాడో అసలు ఈయనకి అర్థం కాలేదేమో. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్న జనరేషన్స్ ఇప్పుడే చాలా చెడిపోయాయి. ఎందుకంటే ఒకవైపు టెర్రరిజం అంటూ, ఒకవైపు ఏదో ఒక అలవాటు నేర్చుకుంటూ వాళ్ళు అంటే వాళ్ళ జనరేషన్స్ అన్ని చెడిపోయాయి. కానీ ఇతను ముందు ఉండి ఇన్ని జనరేషన్స్ ని నాశనం చేయాలనే చూస్తున్నాడు. ఇతని బిహేవియర్ ఇలానే. ఎందుకంటే మనం రీసెంట్ గా ఒక వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది. ఏంటంటే పాకిస్తాన్ లో ఒక స్కూల్లో వెళ్ళి మీరు ఇండియా అంటే ఏ విధంగా చూస్తున్నారంటే ఇండియా అనేది మన ఎనిమి, మనం ఏదో ఒక రోజు దాన్ని నాశనం చేయాలని చిన్నగా ఉన్నప్పుడే పిల్లలకి నేర్పిస్తున్నారు. వాళ్ళ క్వశ్చన్ చేస్తే ఏమంటున్నారంటే మీరు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారంటే మేము ఇండియా అంటే నేను ఒక ఆర్మీ పర్సన్ అయి ఇండియాని నాశనం చేస్తాను, ఇండియా అనేది నాకు ఒక శత్రువు లాంటిది అని వాళ్ళకి చిన్న ఉన్నప్పటి నుంచే వాళ్ళ బ్రెయిన్ అనేది వాష్ చేస్తున్నారు. ఇది టీచర్స్ తప్పు కాదు, వీళ్ళ లీడర్సే ఇలా ఉన్నారు. వీళ్ళ లీడర్సే పిల్లలకి ఈ విధంగా చెప్పండి అని చెప్తున్నారు. మనకేం నష్టం ఉండదు, కానీ వాళ్ళ పిల్లల జనరేషన్స్ అనేవి నాశనం అయిపోతాయి. ఈ సెకండ్ టాపిక్ ఈ విధంగా ఉంది. థర్డ్ టాపిక్ ఏం మాట్లాడో తెలుసుకుందాం. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. Whatever little bit of the terrorism which is taking place in the country, and the people say, and the people they are mostly propagating, that with this kind of security situation. అయితే జమ్మూ కాశ్మీర్ ని మేము వదిలే పరిస్థితి లేదు అని చెప్తున్నాడు. మన ఇండియా వైపు నుంచి ఏం ఆన్సర్ వచ్చిందో ఫస్ట్ విందాం. See, how can anything foreign be in there in a jugular vein? It is this is a union territory of India. Its only relationship with Pakistan is the vacation of illegally occupied territories by that country. So this is my response to. మన వైపు నుంచి అయితే క్లియర్ గా స్టేట్మెంట్ రావడం జరిగింది, ఇల్లీగల్ గా మీరు తీసుకున్నారని. ఇతనికి కూడా అదే తెలుసు, కానీ వాళ్ళు ఏదో విధంగా ఇండియన్ రెచ్చగొట్టాలనే చూస్తారు. వీళ్ళతో ఏమీ కాదు. ఎందుకంటే ఇతను లాస్ట్ లో ఏమన్నాడంటే టెర్రరిజం
టెర్రరిజం అనే వర్డ్ యూజ్ చేసినాడు. టెర్రరిజాన్ని ఇండియా ఎంకరేజ్ అస్సలు చేయదు. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో టెర్రరిజానికి అగనెస్ట్ గానే ఉన్నాం. పాకిస్తాన్ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నవ్వొస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది టెర్రరిజాన్ని. మనమేం పెంచి పోషించడం లేదు టెర్రరిజాన్ని. ఇతని కామెంట్స్ చూస్తుంటే ఏదో విధంగా ఇండియాని ఇబ్బంది పెట్టాలనే మైండ్ సెట్ లోనే ఉన్నాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఇతని మాటలకో, ఇతని చేష్టలకో మనం ఏది భయపడం. ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ అనేది చాలా క్లియర్ గా ఉంది. అతను ఏం మాట్లాడుకున్నా, అతను ఏం చేసుకున్నా తన దేశానికే నష్టం వస్తుంది. మనకేం నష్టం కాదు. ఇతను ఇంకొక కామెంట్ ఏం చేశాడంటే హిందూస్‌కి ఈ విధంగా మన మైండ్ సెట్ ఈ విధంగా ఇదా అని చెప్పాడు కదా! మనం అంటే మన ఇండియా చూసుకున్నట్లయితే మనం చంద్రుడి పైకి వెళ్తున్నాం. మన ఎకానమీ గ్రో చేసుకుంటున్నాం. వీళ్ళకి అర్థం కావాలి ఎవరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారు అని. వీళ్ళకి అన్నీ తెలిసినా కూడా వీళ్ళు ఇలాంటి బిహేవియర్‌తో ఉంటారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఇతని టాపిక్స్ వల్ల అంటే ఓవరాల్ ఇతను మాట్లాడడం వల్ల మనకేమి కాదు. ఇతనికే మిస్టేక్ అవుతుంది. ఇతని పిల్లల అంటే నెక్స్ట్ జనరేషన్ పాకిస్తాన్ జనరేషన్‌కే దెబ్బ పడుతుంది. మన ఎకానమీ కానీ, మన జీడీపీ కానీ, మన డెవలప్‌మెంట్ కానీ ఏమి కాదు. మనం ఎంత త్వరగానో ఫాస్ట్ అవుతున్నాం వీళ్ళకంటే. అసలు మనం పాకిస్తాన్‌ని కేర్ చేయడం లేదు. ఇతను జమ్మూ కాశ్మీర్‌ని మాదే అని అంటున్నారు కదా! మనం సెకండ్ టైమ్ మనకు పడుతుంది అంతే తీసుకోవడానికి జమ్మూ కాశ్మీర్‌ని. కానీ మనం ఇప్పుడు ఎందుకని ఆగిపోయాం. కానీ ఏదో ఒక రోజైతే డెఫినెట్‌గా మన జమ్మూ కాశ్మీర్‌ని అయితే మనం వెనక్కి తెచ్చుకుంటాము. ఇతను ఓవరాల్ ఇవైతే కామెంట్స్ చేశాడు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీరు చేయాల్సిన పనంతా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. ఇది చేయడం వల్ల నాకు ఇంకా ఫర్దర్‌గా వీడియోస్ చేయడానికి ఇంకా మంచిగా అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే తప్పకుండా చెప్పండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.